హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అర్థమెటిక్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకే కాదు, అదేవిధంగా మిగిలిన రైల్వే ఎగ్జామ్స్ అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి, అదేవిధంగా ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ పేపర్లో మంచి మంచి మోడల్స్ క్వశ్చన్స్ వచ్చాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అదేవిధంగా క్వశ్చన్స్ చేసేదానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది, కాబట్టి వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. కానీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఖచ్చితంగా మీరు మంచి సబ్జెక్ట్ని అయితే నేర్చుకుంటారు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ వాల్యూ ఆఫ్ tan 15 ప్లస్ cot 15. ఇక్కడ మనం tan 15 ప్లస్ cot 15 వాల్యూని కనుక్కోవాలి. tan 15 cot θ అంటే 1/tan θ. cot θ అంటే ఏమని 1/tan θ. నెక్స్ట్ tan అంటే tan θ అంటే sin θ బై cos θ. సబ్స్టిట్యూట్ చేయండి. tan 15 అంటే sin 15 బై cos 15. నెక్స్ట్ cot 15 అంటే cos 15 బై sin 15. tan అంటే sin θ బై cos θ, cot θ అంటే cos θ బై sin θ. నెక్స్ట్ ఇప్పుడు ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం అంటే cos 15 sin 15. sin 15 ఇంటూ sin 15 అంటే sin స్క్వేర్ 15. cos 15 ఇంటూ cos 15 అంటే cos స్క్వేర్ 15. sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ. sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ అంటే ఎంత? 1. 1 బై cos 15 ఇంటూ sin 15. ట్రిగ్నామెట్రీలో త్రికోణమితిలో ఒక ఫార్ములా ఉంది. 2 sin θ cos θ అంటే ఫార్ములా వచ్చి sin 2θ. ఈ టైప్లో రాసుకుందాం మనం. ఇంటూ 2/2 చేద్దాం. 2 ఏమైపోతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. 2 sin 15 2 sin 15 cos 15. 2 ఇదే ఫార్మేట్లో ఉందంటే 2 sin θ cos θ అంటే sin 2θ కదా. sin 2θ అంటే 15. నెక్స్ట్ 2 ఇంటూ 15 అంటే 30. sin 30 అంటే 1/2. sin 30 అంటే వాల్యూ ఎంత? 1/2. ఇక్కడ 1/2 పైకి వెళ్తే 2 అవుతుంది. 2 ఇంటూ 2 4. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 2 కార్స్ స్టార్ట్స్ ఫ్రమ్ అహ్మదాబాద్. 2 కార్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? అహ్మదాబాద్ నుండి స్టార్ట్ అయ్యాయి. రన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఒక కార్ ఇలా వెళ్తే ఇంకొక కారు ఇలా వెళ్తుంది. నెక్స్ట్, విత్ 1 కార్ స్పీడ్ బీయింగ్ 200 km/h మోర్ దెన్ ద అదర్. నెక్స్ట్, ఫస్ట్ కార్ స్పీడ్ S1 అనుకుంటే సెకండ్ కార్ స్పీడ్ ఏమవుతుంది? S2 అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ ఏమని ఇచ్చారంటే 1 కార్ స్పీడ్ వచ్చి ఇంకొక కారు కన్నా ఎంత ఎక్కువ ఉంటుంది? 200 ఎక్కువ ఉంటుంది. 1 కార్ స్పీడ్ వచ్చి ఇంకొక కారు కన్నా 200 ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, ఇఫ్ దెర్ ఆర్ 4500 km అపార్ట్ ఆఫ్టర్ 9 hours, 9 hours తర్వాత 2 కార్స్ మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే 4500 kilometers. 2 కార్స్ మధ్య ఎంత డిస్టెన్స్ అంటే 4500 kilometers. ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒక ఫార్ములా ఉంది. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. RS అంటే రిలేటివ్ స్పీడ్. T అంటే టైం. టైం ఎంత? 9 hours. 2 కార్స్ మధ్య డిస్టెన్స్ 4500. ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అంటే
ఆపోజిట్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ అంటే స్పీడ్స్ యాడ్ అవుతాయి. ఆపోజిట్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, యాడ్ అవుతుంది. అదే సేమ్ డైరెక్షన్ అంటే డిఫరెన్స్ అవుతుంది. నెక్స్ట్ 9 5. ఇప్పుడు S1 ప్లస్ S2 ఎంత, 500. క్వశ్చన్లో ఏమడిగారు, 2 కార్ల వేగం మొత్తం అంటే S1 ప్లస్ S2 ఎంత, 500. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నెంబర్ ఈస్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 20% అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 15%. ఒక నెంబర్ ఉంది, ఫస్ట్ డిక్రీజ్ అయింది, తగ్గింది, ఎంత పర్సెంట్, 20%. తర్వాత 15% పెరిగింది. ఇలా చేయడం వల్ల స్టార్టింగ్ నెంబర్ కన్నా ఇప్పుడుండే నెంబర్ ఎంత తగ్గింది, 64. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే మనం ఒరిజినల్ నెంబర్ కనుక్కోవాలి. 2% ఇస్తే సింగిల్ పర్సంటేజ్ ఎలా చెప్తామంటే x ప్లస్ వై ప్లస్ xy బై 100. x ప్లస్ వై ప్లస్ xy బై 100. డిక్రీజ్ కాబట్టి -20 ప్లస్ 15 -20 ఇంటూ 15 బై 100. -20 ప్లస్ 15 అంటే -5 -300 బై 100 అంటే -8. అంటే ఇప్పుడు నెంబర్ ఎంత పర్సెంట్ తగ్గింది, 8%. అదే విధంగా ఇక్కడ ఒరిజినల్ నెంబర్ కన్నా నెంబర్ ఎంత తగ్గింది, 64. 8% ఎంత, 64. ఇక్కడ ఏమడిగారు, ఒరిజినల్ నెంబర్. ఒరిజినల్ అంటే స్టార్టింగ్ అంటే నెంబర్ ఎంత, 100%. ఎనీ నెంబర్ 100%. 8 to 64 రిలేషన్ 8. 100 into 8 800. అంటే ఒరిజినల్ నెంబర్ ఎంత, 800. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits. గరిష్ట 5 అంకెల సంఖ్యను కనుక్కోవాలి. గ్రేటెస్ట్ 5 digit నెంబర్ అంటే ఇదే కదా, ఉండే 5 digit నెంబర్స్లో గ్రేటెస్ట్ 5 digit నెంబర్ ఇది 5 9s. అది ఖచ్చితంగా దేంతో భాగించబడాలా, 468తో కదా. ఖచ్చితంగా భాగించబడాలంటే రిమైండర్ ఎంత రావాలా, 0. శేషం వచ్చి 0 రావాలి. డివైడ్ చేద్దాం. 468 2s, 8 2 16, 6 2 12 13, 9 36. నెక్స్ట్ 3 6 6 39. 468 1s, 468. 13లో 6 పోతే 7, 5లో 4 పోతే 1, 9. నెక్స్ట్ 3s చేద్దాం. 3 into 8 24, 3 into 6 18 20, 3 4s 12 14, 5 1 3. ఇక రిమైండర్ ఎంత వచ్చింది మనకు, 315. అంటే ఈ నెంబర్ వచ్చి దీంతో డివిజిబుల్ కాదు. డివిజిబుల్ కావాలంటే రిమైండర్ 0 రావాలి. రిమైండర్ ఎంత రావాలా, 0 రావాలి. 0 రావాలంటే ఎంత తీసేయాలి మనం, సపోజ్ 315 తీసేస్తే అప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. కాబట్టి నెంబర్ ఎంత, 5 9s. ఎంత తీసేయాలి మనం, 315. తీసేయండి. 4 8 6. అంటే ఆన్సర్ 99684. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ఇలా క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కానీ చేసేదానికి టైం పడుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 24 మ్యాంగో ట్రీస్. మ్యాంగో ట్రీస్ ఎన్ని ఉన్నాయి, 24. యాపిల్ ట్రీస్ 56 ఉన్నాయి. ఆరెంజ్ ట్రీస్ 72 ఉన్నాయి. హ్యావ్ టు బి ప్లాంటెడ్ ఇన్ రోస్. ఇవంతా మనం ఒక వరుసలో నాటాలి. ఏ విధంగా నాటాలంటే ప్రతి వరుసలో ఒకే రకమైన చెట్లు ఉండాలి. సచ్ దట్ ఈచ్ రో కంటైన్స్ సేమ్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఆఫ్ వన్ వెరైటీ ఓన్లీ. ఇలా ఒక వరుసలో ఒక రకమైన చెట్లే ఉండాలంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే HCF కనుక్కోవాలి.
హెచ్సిఎఫ్ అంటే గసాబా కనుక్కోవాలి. దేనికి? 24, 56, 72. హెచ్సిఎఫ్ అంటే ప్రతి దాంతో కామన్గా ఉండే నెంబర్. ప్రతి దాంతో కామన్గా ఏముంది? 8. నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ మినిమం నెంబర్ ఆఫ్ రోస్. రోస్ తక్కువగా ఉండాలంటే, వరుసలు తక్కువగా ఉండాలంటే ఒక వరుసలో ఎక్కువ చెట్లు ఉండాలి. అదేవిధంగా ప్రతి వరుసలో ఒకే రకమైన చెట్లు ఉండాలి. ఒక వరుసలో ఎక్కువ చెట్లు ఉండాలంటే మనం ఏం తీసుకోవాలి? మనం హెచ్సిఎఫ్ తీసుకోవాలి. మనం ఏం తీసుకోవాలంటే హెచ్సిఎఫ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత? 8. అంటే 1 రోలో ఎన్ని ట్రీస్ ఉంటాయి? 8 ట్రీస్ ఉంటాయి. 1 రోలో 8 ట్రీస్ ఉంటాయి. ఇప్పుడు మ్యాంగోస్కి ఎన్ని రోస్ వస్తాయి? టోటల్ మ్యాంగో ట్రీస్ వచ్చి 24 ఉన్నాయి. ఒక రోలో 8 ఉంటాయి. అంటే ఎన్ని రోస్? 3. అది చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేది రోస్. నెక్స్ట్ యాపిల్కి ఎన్ని రోస్ వస్తాయి? 7. నెక్స్ట్ ఆరెంజ్కి 9. ఓకేనా? టోటల్ రోస్ ఎన్ని? 19 రోస్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. కావాలంటే కనుక్కోండి. యాపిల్ ట్రీస్ వచ్చి 56. ఒక రోలో 8 ఉంటాయి. అంటే ఎన్ని రోస్? 7. నెక్స్ట్ ఆరెంజ్ వచ్చి 72. ఒక రోలో 8 ట్రీస్ ఉంటాయి. అంటే మొత్తం ఎన్ని ఉంటాయి? 9 రోస్ ఉంటాయి. టోటల్ ఎన్ని రోస్? 19 రోస్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాంబస్, ఒక రాంబస్ ఉంది. వన్ ఆఫ్ ఇట్స్ డయాగనల్ అంటే ఒక కర్ణం అంటే D1. వన్ ఆఫ్ ద డయాగనల్ D1 అనుకుందాం. 65% ఆఫ్ అదర్ డయాగనల్ అంటే D2. నెక్స్ట్ ఏ స్క్వేర్ ఈజ్ డ్రాన్. ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది. ఏ స్క్వేర్ ఈజ్ డ్రాన్ యూజింగ్ లాంగర్ డయాగనల్. చూడండి, D1/D2 ఏమని రాయొచ్చు మనం? 65/100 అని రాయొచ్చు. 13 5s లేదంటే 5 13s 5 20s. ఇక్కడ లాంగర్ డయాగనల్ అంటే D2 అని. లాంగర్ డయాగనల్ అంటే ఏమని? D2 అని. ఏ స్క్వేర్ ఈజ్ డ్రాన్ యూజింగ్ లాంగర్ డయాగనల్ యాజ్ సైడ్. అంటే ఇక్కడ స్క్వేర్ యొక్క సైడ్ లాంగర్ డయాగనల్. స్క్వేర్ యొక్క సైడ్ లాంగర్ డయాగనల్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ రాంబస్. రాంబస్ వైశాల్యం. ఏరియా ఆఫ్ రాంబస్ అంటే ఫార్ములా హాఫ్ D1 D2. ఇక్కడ రేషియో కనుక్కోవాలి, నిష్పత్తి కనుక్కోవాలి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ స్క్వేర్, చతురస్రం యొక్క ఏరియా. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్. ఇక్కడ ఏ అంటే D2 అని, D2 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ D1 ఏమని రాయొచ్చు మనం? 13/20 D2 అని రాయొచ్చు. సబ్స్టిట్యూట్ చేయండి. హాఫ్ D1 అంటే 13/20 D2 అని రాయొచ్చు. D2 స్క్వేర్. D2 స్క్వేర్ క్యాన్సర్. 13:40. 2 × 20 40. రైట్ సైడ్కి వెళ్తే 40. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఈజీ. ఫస్ట్ మనం బ్రాకెట్స్ని సింప్లిఫై చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలా? బ్రాకెట్స్ని సింప్లిఫై చేయాలి. 7/12. 4 × 3 అంటే 12. ఫస్ట్ మనం బ్రాకెట్స్ని సింప్లిఫై చేయాలి. 1/5. ఇక్కడ డివిజన్ ఉంది. డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాస్తే ఇది రివర్స్ అవుతుంది. 1/25. రివర్స్ అంటే 25/1. 5 1s 5 5s. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఇది వచ్చి 7/12 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేద్దాం. 25/10 అంటే ఎంత? 2.5. 25/10 అంటే 2.5 మైనస్ 7/12 ఇంటూ 6/5 ప్లస్ 3 1s 3 3s. నెక్స్ట్ 14 3s 42. 42/10 అంటే 4.2.
14 3 is 42. 42 by 10 అంటే 4.2 minus 5. Next 6 2s. 6 2s 12. 2.5 minus 0.7. 5 into 2 అంటే 10. 7 by 10 అంటే 0.7 plus 4.2 minus 5. 2.5 4.2 యాడ్ చేస్తే ఎంత 6.7 minus 5.7. 5.7 యాడ్ చేస్తే 5.7. 6.7లో 5.7 తీసేస్తే 1 అంటే ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్. రామ్ కుమార్ బాట్ 2 LED టీవీ సెట్స్ ఫర్ 41,000. ఇక్కడ 2 టీవీస్ ఉన్నాయి. ఫస్ట్ టీవీని ఎక్స్ అనుకుంటే సెకండ్ టీవీని వై అనుకుంటే ఇక్కడ XY అంటే కాస్ట్ ప్రైజెస్. ఎక్స్ ప్లస్ వై ఎంత 41,000. ఓకేనా? రెండు టీవీలని కలిపి ఎంత అమౌంట్ కొన్నాడు 41,000కి కొన్నాడు. నెక్స్ట్, బై సెల్లింగ్ 1 at ప్రాఫిట్ ఆఫ్ 20%. ఫస్ట్ టీవీని ఎంత పర్సెంట్ లాభానికి సేల్ చేశాడు 20%. సెకండ్ టీవీని 50% నష్టంతో సేల్ చేశాడు. నెక్స్ట్, ఇక్కడ ఏమని ఇచ్చారంటే సెల్లింగ్ ప్రైజెస్ ఆఫ్ బోత్ టీవీ ఆర్ సేమ్. అంటే రెండు టీవీల అమ్మకపు ధర సేమ్ అని ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైజెస్ సేమ్. SP1 ఈజ్ ఈక్వల్ టు SP2. చూడండి, ఎనీ నెంబర్ 100%. ప్రాఫిట్ 20% అంటే 100 + 20 120%. ఫస్ట్ టీవీ కాస్ట్ ప్రైజ్ అంటే ఎక్స్ అని. ఎనీ నెంబర్ 100%. లాస్ అంటే మైనస్ కదా, 100 - 15 85%. సెకండ్ టీవీ సెల్లింగ్ ప్రైస్ అంటే వై. నెక్స్ట్, ఎక్స్ బై వై పర్సంటేజ్ క్యాన్సర్ 85/120. 5 17s 5 2s 5 4s. చూడండి, ఎక్స్ బై వై అంటే 17/24. చూడండి, ఎక్స్కి వైకి రేషియో ఎంత 17:24. మీరు గమనిస్తే ఈ రెండింటిని యాడ్ చేస్తే 41,000 రావాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 41 వస్తుంది. 41,000 రావాలంటే ఏం చేయాలి మనం ఇంటూ 1000 చేయాలి. అంటే ఎక్స్ వాల్యూ ఎంత 17,000. అంటే ఫస్ట్ టీవీని ఎంత కొన్నారు 17,000. సెకండ్ టీవీని 24,000 కొన్నారు. నెక్స్ట్, ఫస్ట్ టీవీ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది 20%. 20% ఆఫ్ 17,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 20 × 170 3,400. ఫస్ట్ టీవీ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది 3,400. సెకండ్ టీవీ మీద లాస్ వచ్చింది ఎంత పర్సెంట్ 15%. 15% ఆఫ్ 24,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 15 4 60. 15 2s 30 3,600. ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ లాస్ వచ్చింది. లాస్ అంటే మైనస్, ప్రాఫిట్ అంటే ప్లస్. ఓవరాల్గా లాస్ వచ్చింది. ఓవరాల్గా ఏమొచ్చింది లాస్. ఎంత లాస్ వచ్చింది 200. మైనస్ అంటే ఏమని లాస్. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద క్యాప్టెన్ ఆఫ్ క్రికెట్ టీమ్ ఆఫ్ 11 members. ఇక్కడ క్యాప్టెన్ ఏజ్ ఎంత 35. నెక్స్ట్, వికెట్ కీపర్ వయసు వచ్చి క్యాప్టెన్ కన్నా ఎన్ని సంవత్సరాలు ఎక్కువ 5 years. క్యాప్టెన్ కన్నా 5 years ఎక్కువ. క్యాప్టెన్ ఏజ్ 35, 5 years ఎక్కువ అంటే వికెట్ కీపర్ ఏజ్ 40. ఇఫ్ ద ఏజెస్ ఆఫ్ దీస్ 2 ఆర్ ఎక్స్క్లూడెడ్. ఇక్కడ టీంలో ఎంతమంది ఉన్నారు 11 members. ఇక్కడ 11 members-ని ఇలా డివైడ్ చేశారు 9 + 2గా. ఇఫ్ ఏజెస్ ఆఫ్ దీస్ 2 ఆర్ ఎక్స్క్లూడెడ్ అంటే ఈ ఇద్దరిని మినహాయిస్తే యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ ప్లేయర్స్ యావరేజ్ వచ్చి 3 years లెస్ దెన్ యావరేజ్ ఏజ్ ఆఫ్ హోల్ టీమ్. 11 members ఉన్నారు కదా, యావరేజ్ ఏ అనుకుంటే ఇప్పుడు 9 members యావరేజ్ ఏమవుతుంది A - 3 అవుతుంది. ఎందుకు 3 years లెస్ అన్నారా,
మిగిలిన ఆటగాళ్ళ సగటు వయసు మొత్తం జట్టు సగటు వయసు కంటే 3 ఏళ్ళు తక్కువ ఉన్నారు కదా. ఇక్కడ యావరేజ్ ఏ అయితే ఇక్కడ యావరేజ్ ఏమవుతుంది, A-3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, యావరేజ్ ఏజ్ ఆఫ్ హోల్ టీమ్ అంటే 11 మెంబర్స్ ఉంటారు, అంటే ఏ వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ యావరేజ్ ఫార్ములా, సగటు ఫార్ములా S/N. ఎస్ అంటే సమ్ ఆఫ్ వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ కదా. జనరల్ మెథడ్ అంటే సమ్ మీద ఫోకస్ చేస్తాం. సమ్ ఫార్ములా ఏఎన్. ఏ అంటే యావరేజ్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్. సమ్ ఫార్ములా ఏఎన్. ఇక్కడ 2 మెంబర్స్ కదా, వాళ్ళ ఏజెస్ తెలుసు కదా. ఒకరు క్యాప్టెన్, ఒకరు వికెట్ కీపర్. క్యాప్టెన్ ఏజ్ ఎంత, 35. వికెట్ కీపర్ ఏజ్ 40. ఇక్కడ యావరేజ్ ఏ, ఎంతమంది ఉన్నారు, 11 ప్లేయర్స్. ఇక్కడ యావరేజ్ A-3, ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు, 9 ప్లేయర్స్. 35 ఒక 40, 75. 11A ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ 9, 9A, 3 ఇంటూ 9, 27 ప్లస్ 75. 11Aలో 9A పోతే 2A. 75లో 27 తీసేయండి, 35, 48. 2 1s 2 24s. క్వశ్చన్లో ఏం అడిగారు, ఏ వాల్యూ అడిగారు. ఆన్సర్ ఎంత, 24 ఇయర్స్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఏం కనుక్కోవాలి మనం, వడ్డీ రేట్ను కనుక్కోవాలి. ఫర్ ఏ సమ్ దట్ బికమ్స్ 14,641 డివైడెడ్ బై 10,000 ఇట్ సెల్ఫ్. అంటే ఇక్కడ అమౌంట్ ఇచ్చారు, అమౌంట్ వచ్చి 14,641 డివైడెడ్ బై 10,000 టైమ్స్ ప్రిన్సిపల్ అని ఇచ్చారు. టైం పీరియడ్ వచ్చి 4 ఇయర్స్. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఇచ్చారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువలీ. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఈ ఫార్ములా, P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ N. N అంటే టైం పీరియడ్ ఎన్ని ఇయర్స్, 4 ఇయర్స్. ఇక్కడ ప్రిన్సిపల్ క్యాన్సల్. ఇక్కడ చూడండి, ఇక్కడ 10,000 ఉంది. 10,000 ఏమని రాయొచ్చు మనం, 10⁴ అని రాయొచ్చు. దీన్ని కూడా మనం పవర్ 4గా రాయాలి. చూడండి 11² ఎంత, 121. 11⁴ అంటే 121 ఇంటూ 121 కదా. 11² ఇంటూ 11². 121 ఇంటూ 121 ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు 121 స్క్వేర్ కనుక్కోవాలి. 121 స్క్వేర్ ఎలా కనుక్కోవాలంటే ఫార్ములా వచ్చి నెంబర్ ప్లస్ మోర్ వాల్యూ స్క్వేర్. నెంబర్ ఎంత, 121. ఎం అంటే మోర్ వాల్యూ, 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది, 21 ఎక్కువ ఉందా. నెక్స్ట్ 100 కన్నా 21 ఎక్కువ ఉంది కదా, 21 స్క్వేర్. 121 ఒక 21 142. 21 స్క్వేర్ 441. 4 వచ్చి క్యారీ అవుతుంది, ఎందుకంటే ఇది 2 డిజిట్ ఫార్మాట్, 2 డిజిట్సే రాయాలి. 142 ఒక 4 ఎంత, 146. 14641. 14641 అంటే ఏమని రాయొచ్చు మనం, 11⁴. ఎంత చేయాల్సిన పర్లేదు, గుర్తుపెట్టుకోండి. 11⁴ అంటే ఎంత, 14641 is equal to 1 plus R/100 whole power 4 is equal to 11/10 whole power 4 అని రాయొచ్చు. పవర్ 4 క్యాన్సల్. 1 plus R/100 is equal to 11/10. R/100 is equal to 11/10 minus 1. 11/10 లోంచి 1 తీసేస్తే ఏమొస్తుంది, 1/10. ఎలా అంటే 11లో 10 తీసేస్తే 1/10. 0 క్యాన్సిల్, అంటే R వాల్యూ 10. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్.
నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ సమ్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ 400 అండ్ 500. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే సమ్ ఆఫ్ ద నెంబర్స్ కనుక్కోవాలి. ఆ నెంబర్స్ వచ్చి వేటి మధ్యలో ఉండాలా? 400కి 500కి మధ్యలో ఉండాలి. సచ్ దట్ వెన్ డివైడ్స్ 8, 12 అండ్ 16, ఆ నెంబర్ని 8తో కానీ 12తో కానీ 16తో కానీ డివైడ్ చేస్తే, భాగిస్తే ప్రతి సందర్భంలో ఎంత రిమైండర్ రావాలి మనకు? 5. ఇక్కడ చూడండి, ఇలా భాగించినప్పుడు అంటే ఏం కనుక్కోవాలంటే మనం ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం ఆఫ్ 8, 12, 16. ఎల్సిఎం కనుక్కుందాం. 8, 12, 16. 4తో చేయండి. 4 2s, 4 3s, 4 4s. 2తో చేయండి. 2 1s, 2 2s. ఇంకా స్టాప్ చేసేయచ్చు. 4 into 2 8, 8 into 3 24, 24 into 2 48. ఎల్సిఎం ఎంత? 48. చూడండి, 400కి 500కి మధ్యలో ఉండాలి కాబట్టి 400ని 48తో డివైడ్ చేయండి. 400ని. నెక్స్ట్ 48 8s, 8 8 64, 4 8 32, 38. నెక్స్ట్ 48 8s ఎంత? 48 8s 364. కానీ వాడు ఏమని ఇచ్చాడు? 400కి 500కి మధ్యలో ఉండాలని ఇచ్చాడు కాబట్టి ఇది వర్కౌట్ కాదు. 48 9s, 8 9s 72. నెక్స్ట్ 4 9s 36, 36 ఒక 7 43. అర్థమైందా? వీటితో డివైడ్ చేయాలంటే ఆ నెంబర్ ఏమై ఉండాలా? 432 అయి ఉండాలి. అదేవిధంగా 48 into 10 అంటే 480. 48 into 11 చేసామంటే 500 దాటేస్తుంది. ఓకేనా? 2 నెంబర్స్ వచ్చాయి, 432, 480. ఇవి వచ్చి కరెక్ట్గా డివైడ్ చేస్తా, కానీ రిమైండర్ 5 రావాలి కదా. అంటే ఇప్పుడు నెంబర్స్కి 5 యాడ్ చేయండి, ఎందుకంటే రిమైండర్ 5 రావాలి కాబట్టి. 437, 485. 400కి 500కి మధ్యలో 2 సంఖ్యలు ఉన్నాయి, ఆ 2 సంఖ్యల్ని యాడ్ చేయాలి. 437, 485 యాడ్ చేయండి. 12 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 922. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఈజీ, మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసే ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి ఖచ్చితంగా. ఫస్ట్ ఈ బ్రాకెట్ని సింప్లిఫై చేయండి, నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయండి, నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయండి. మీరు చేయగలుగుతారు ఖచ్చితంగా. మీరు ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.